మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడబోతుంది. ప్రస్తుతం మనం 19వ డివిజన్ వద్ద ఉన్నాం. 19వ డివిజన్లో అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి మూల రుక్మిణి గారు ఉన్నారు. వారిని బలపరిచినటువంటి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఇక్కడ ప్రచారం ఎట్లా కొనసాగుతుంది, పబ్లిక్ నుంచి ఎలా రెస్పాన్స్ వస్తుందని. సార్, ఎట్లా కొనసాగింది ప్రచారం? లాస్ట్ దశకు వచ్చేసింది. ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? ప్రజల నుండి మంచి స్పందన ఉన్నది. ఎందుకంటే మాకు అంత రెస్పాన్స్ కావడానికి కారణం ఏంటంటే, గతంలో వాళ్ళిద్దరిని చూసినాము. కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. వాళ్ళ పాలన కూడా మాకు పెద్దగా ఏమంతా ఇంట్రెస్ట్ లేదు. అన్ని రకాలుగా వాళ్ళతోటి బాధించబడి ఉన్నాం కాబట్టి మాకు మంచి స్పందన ఉన్నది. డెఫినెట్గా కొత్త వారికి అవకాశం ఇస్తాము. దట్టు మీకు మంచి పేరు ఉన్నది కాబట్టి మీకు అవకాశం ఇస్తామని చెప్పి ప్రజలలో మంచి స్పందన ఉన్నది. సో నిన్న బండి సంజయ్ గారి అది చూసాం, ర్యాలీ కూడా చూసాం. భారీ ఎత్తున పబ్లిక్ అందరూ రావడం జరిగింది. అంటే అదే జోష్ కొనసాగే అవకాశం ఉంది. అదే జోష్ కొనసాగుతుంది. మేము ఎక్కడికైనా కూడా బీజేపీ అనేది మాకు ఇంటర్నల్గా మేము కొద్ది మందిని కలవలేకపోయినా కూడా వాళ్ళు ఆల్రెడీ అందరూ డిసైడ్ అయ్యారు. ప్రచారంలో భాగంగా కొద్దిమంది ఇళ్ళకైనప్పుడు వాళ్ళు ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు లేకపోవడం వల్ల కూడా మేము మళ్ళీ పోతే మీ గురించి మేము తెలుసుకున్నాము, మీకు ఖచ్చితంగా ఓటేస్తాము, మీరు బాధపడకండి, ఖచ్చితంగా బీజేపీని గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ రెడీగా ఉన్నారు. బీజేపీకి ఓటేయడానికి సిద్ధపడి ఉన్నారు. ముఖ్యంగా ఈ 19వ డివిజన్లో ఏం సమస్యలు ఉన్నాయి గతంలో? ఇప్పుడు మీరు ఏం భరోసా ఇస్తున్నారు ప్రజలకి ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు? 19వ డివిజన్లో ఎక్కువ సమస్య వాటర్ సమస్య ఉన్నది, ఎక్కువ కాలనీలల్లో. రెండవది డ్రైనేజ్ సమస్య, మూడవది సీసీ రోడ్లు. మిగతా కొద్దిమంది కమ్యూనిటీ వాళ్ళు టెంపుల్ డెవలప్మెంట్కి కూడా వాళ్ళు అడగడం జరిగింది. మా బండి సంజయ్ గారు కూడా మాట ఇచ్చిండు, మీకు స్థానిక సమస్యలు ఏవైతున్నాయో వాటన్నిటిని మనం 100% మీరు హామీ ఇవ్వండి, నేను నిధులు తీసుకొస్తా, మీరు నమ్ము అని చెప్పండి. వాళ్ళకు చెప్పిన మాట ప్రకారం కూడా నేను మీకు నిధులు తీసుకొచ్చి ఇస్తా అని చెప్పి బండి సంజయ్ గారు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. అదే మాటను మేము ప్రజలకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ డివిజన్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, దానికి ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ ఎట్లున్నాయి మీకు? ఎందుకంటే వివిధ పార్టీస్ కూడా, అధికార పార్టీ కూడా మాకే వేయాలి, అధికారం మా దగ్గర ఉందని చెప్పేసి అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో మీకు ప్రజలందరూ మీ వైపు డైవర్ట్ కావడానికి మీరు బలంగా వినిపిస్తున్న వాయిస్ ఏంటి? మా డివిజన్లో ముఖ్యంగా 5650 ఓట్లు ఉంటాయి. ఇందులో మాకు సంబంధించి హిందుత్వవాదులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఏబీవీపీ, మాకు కార్యకర్తలు, మా గతంలో సంఘంతో పనిచేసిన వాళ్ళు, అదేవిధంగా అన్ని రకాలుగా అందరు కూడా, ముఖ్యంగా ఎంప్లాయీసు, మేధావులు, చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బీజేపీ వస్తేనే బాగుంటుందని అంటారు. మాకు కాన్ఫిడెన్స్ 100%. మాకు మిగతా రెండు పార్టీలకు 25% వస్తే బీజేపీకి ఖచ్చితంగా 50% ఓటు బ్యాంకు మేము ఫీల్డ్ మీద తిరిగినప్పుడు మాకు స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు లాస్ట్ దశకు వచ్చేసింది కాబట్టి ప్రచారం ముగిసిపోయింది కాబట్టి ఈ నెక్స్ట్ డే అనేది చాలా కీలకంగా ఉంటుంది. ప్రచారం ముగిసిన తర్వాత ఇక్కడ ఏమన్నా అనిపిస్తుందా మ్యానిపులేషన్స్ జరిగేటువంటి అవకాశం కానీ, లేకుంటే మిగతా వాళ్ళ నుంచి ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఏమన్నా? ఇప్పటి వరకు అయితే ఏం లేదు. ఎలాంటి ఇబ్బందులైనా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎదుటి వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా కూడా మేము వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. సో ప్రజల నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఈ కొద్ది కాలంగా ప్రచారంలో కొనసాగుతున్న సందర్భంలో? ప్రజల నుండి మంచి రెస్పాన్స్ ఉన్నది. వాళ్ళిద్దరికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఓట్లేయము. బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మేము ఓటేసే పరిస్థితి లేదు. మేము మమ్మలను వాళ్ళు వచ్చి ఓట్లు అడగడానికి కూడా జంకుతుర్రు. ఎందుకంటే మేము గతంలో వాళ్ళ దగ్గరికి ఏ పనుల విషయంలో పోయినా స్పందించలే. దట్టు మేము ఏ పనులకు పోయినా కూడా గతంలో పాలించిన పాలకులు మమ్మల్ని ప్రతి దాంట్లో ఇప్పుడు మేము కొన్ని సమస్యలు డ్రైనేజ్ చేసి కూడా పర్సనల్గా గవర్నమెంట్ నుండి బిల్లులు తీసుకోక ప్రజల దగ్గర ఆ డ్రైనేజీ కోసం కూడా డబ్బులు వసూలు చేసిరని చెప్పి ఇందాక సాలేనార్లో ఒక రోడ్డు పోతే వాళ్ళు కూడా చెప్తుర్రు, సార్ డ్రైనేజ్ చేస్తే కూడా మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, మరి దీనికి ప్రభుత్వ బిల్లు వస్తుంది కదా. ఆ రకంగా వాళ్ళు తీసుకోవడానికి కారణం ఏంటంటే, మీరు అట్లాంటి నాయకులకు పోయినసారి అవకాశం ఇచ్చప్పటికనే ఆ రకంగా ప్రజలను పీడించి మీ దగ్గర డబ్బులు వసూలు చేసిరు. ప్రజలు ఇల్లు కట్టుకొని హౌస్ ట్యాక్స్లు ఇవన్నీ మున్సిపాలిటీకి గట్టంగా కూడా ఈ డ్రైనేజీలకు ఈ సీసీ రోడ్లు వేస్తామని చెప్పి కొత్తగా డబ్బులు వసూలు చేసే సిస్టమ్ ఈ రేకుర్తిలో గతంలో జరిగినాయి. ప్రతి ఒక్కరికి అదంతా మనసులో పెట్టుకొని క్లియర్గా చెప్తుర్రు, మాకు అట్లాంటి నాయకుల పాలన మాకు అవసరం లేదు, మీరు మంచివారని చెప్పి మేము ప్రజలలో ఎక్కడ అడిగినా కూడా అందరూ మాతో చెప్తుర్రు, మేము ఖచ్చితంగా మీకే ఓటేస్తాం, మీరు ధైర్యంగా వెళ్ళండి, మీరు 100% మీరు గెలిచిన తర్వాత మాత్రం మాకు అభివృద్ధి పనులు చేయాలని చెప్పి వాళ్ళు కోరడం జరుగుతుంది. వాళ్ళు కోరిన ప్రకారం నేను 100% పనులు చేస్తా అని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్గా ఈ సుమన్ టీవీ వేదికగా మీ డివిజన్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు?
మా డివిజన్ ప్రజలకు నేను నమస్కరించి మరొకసారి తెలియజేయగా ఒక్కసారి మంచి వారికి అవకాశం ఇవ్వండి. మేము క్యారెక్టర్ పరంగా కానీ మా దగ్గర ఎలాంటి అవినీతి నేను ప్రజలకు మరొకసారి హామీ ఇస్తున్నా. మేము ఎవరి దగ్గర కూడా ఏ పనులు చేసినా కూడా ఇండ్లు కట్టుకుంటే డబ్బులు అడగము, రెండోది బేస్మెంట్లు కట్టుకుంటే మేము డబ్బులు అడగము, మా ప్లాట్ల విషయాలలో వీళ్ళకు గొడవలు పెట్టించి వాళ్ళ దగ్గర ఆ ప్లాట్ ఆయనకుంది ఈ ప్లాట్ ఈయనకుంది అని చెప్పి దొంగ అగ్రిమెంట్లు సృష్టించి మేము అట్లాంటి విషయాలలో ఇన్వాల్వ్ కాము, మేము డబ్బులు అడగము. ఒక్కసారి మాకు నమ్మండి. ఒక్కసారి బీజేపీకి మీరు అవకాశం ఇచ్చినట్టయితే ఎప్పటి కూడా ప్రజలతోటి మమేకమై మీరు ప్రతిసారి కూడా బీజేపీకి ఓటు వేసే విధంగా మీ అందరినీ కూడా మా ఓటు బ్యాంకు లెక్క మార్చుకుంటాం. మీకు ఆ రకంగా హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వానికి తెరబడబోతుంది కాసేపట్లో. సో కొంతమంది పబ్లిక్ ఉన్నారు. అసలు ఇక్కడ ఎలా కొనసాగుతుంది ప్రచారం, ఎవరికి ఎడ్జ్ ఉంది ఏంటనే కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక మహిళ మనతో పాటు ఉన్నారు. అమ్మ మీ పేరు? పేరు లక్ష్మి. ఏ డివిజన్ మీది? మాది బీజేపీ డివిజన్ నెంబర్? డివిజన్ 19 నెంబర్. 19 నెంబర్. సో ఇక్కడ ఎవరెవరు నిలబడుతున్నారు? మూలరుకుని బీజేపీ నుండి శ్రీనివాసరెడ్డి. చాలా వరకు బాధపడుతున్నారు. ఏ అందుబాటులో ఉన్నా ఏ ఆపద ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, రావాలని కోరుకుంటున్నాను. అన్ని మోర్లు రోడ్లు అన్నిటికీ చేస్తా అని ఒప్పుకున్నారు. అందుకోసమే అందరూ 19 వార్డు నెంబర్కు నిలబడ్డాడు, ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఎక్కడ మీది 19 వార్డులో? మాదా గౌడ్ కాలనీ. ఎట్లా మిగతా పబ్లిక్ అందరు కూడా ఏమనుకుంటున్నారు? జనరల్ అందరూ ఏమంటారు అంటే ఖచ్చితంగా ఇవ్వాలి మూలరుకునికి. సారు శ్రీనివాసరెడ్డి సారు అందరికీ హెల్ప్ చేస్తా అన్నాడు. ఖచ్చితంగా మోర్లు ఈ రోడ్లు అన్ని చేపిస్తా అన్నాడు, ఒప్పుకున్నాడు, చేస్తా అన్నాడు. చెప్తాం. మీరు ఈ కొద్ది రోజుల నుంచి మీ డివిజన్ తిరుగుతున్నారు కదా అటు ఇటు, మిగతా నైబర్స్ కానీ ఇంటి పక్కన వాళ్ళు చెప్తుంటారు కదా, వాళ్ళు ఏమంటారు? అందరూ వేయాలి సార్కు మూలరుకునికి గెలిపించాము, బీజేపీ ఖచ్చితంగా పువ్వు గుర్తుకు వేయాలని కోరుకుంటారు. మరొకరున్నారు ఇక్కడ, ఆయన అడిగేటువంటి పెద్ద అన్న మీ పేరు? మా పేరు లక్ష్మణరెడ్డి. ఎట్లా ఏ డివిజన్? మన హనుమాన్ నగర్ డివిజన్ 19 డివిజన్. ఎట్లుంది ఇక్కడ? ఎవరో నిలబడుతున్నారు, ఎవరికి? ఇక్కడ సంకటి శ్రీనివాసరెడ్డి ఉండు, వాళ్ళ అత్తమ్మ సంకటి రుక్మిణి. ఇక్కడ మార్పు కోరుకుంటారు. అంతకుముందు కృష్ణ గౌడ అని ఉండే కబ్జాలకు మన పర్మిషన్లకు ప్రజలు వేధించేటోడు. సీనన్నకు ఇచ్చినట్టయితే సీనన్న ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు, రేకుర్తులనే ఉంటాడు. ఏ టైం అయినా ఒక ఫోన్ కాల్ వస్తేనే రిసీవ్ చేసుకుంటాడు. మార్పు కొరకు ప్రజలు కోరుకుంటారు. స్వచ్ఛందంగానే బీజేపీకి వేయడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు. మొత్తం ఇక్కడ ఈ మీ 19 డివిజన్లో ఎట్లా ఉంది? మిగతా వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ప్రజలంతా వేయడానికి సిద్ధంగానే ఉన్నారు. ఎన్ని ఓట్లు ఉంటాయి డివిజన్కు 6,000 దాకా ఉంటాయి. మేము 3,000 దాకా బీజేపీకి వేయడానికి ప్రజలు సిద్ధంగానే ఉన్నారు. సో ఎట్లా ఈ కొద్ది రోజుల నుంచి ప్రచారం కొనసాగుతుంది కదా, బండి సంజయ్ గారు కూడా నిన్న ఎంట్రీ ఇచ్చినారు కదా, దాని ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తుంది? సెంటర్కి ఫండ్స్ తెచ్చుకుంటా సంజయ్ గారు ఇక్కడ ఈ వాడను డెవలప్ చేస్తాడు. ఇది అంతకుముందు డెవలప్ అయిన వాడ కాదు, ఇది ఇప్పుడు డెవలప్ చేయడానికి ఫుల్ సంజయ్ అన్న సహకారం ఎక్కువ ఇళ్ళవేళలు ఉంటుందని మార్పు కోరుకుంటారు. ఓకేనా? మరొకరు వాళ్ళతో మాట్లాడు. అమ్మ మీ పేరు? పేరు రచిత సార్. ఏ డివిజన్ మీరు? 19 డివిజన్ సార్. ఎట్లా ఉంది ఇక్కడ పబ్లిక్ టాక్ ఎట్లుంది, మీరేమనుకుంటున్నారు? ఇక్కడ బాగానే ఉంది సార్. ఎట్లా అయినా ఇప్పుడు ఇక్కడ బీజేపీ వస్తుంది. చాలా రోజుల నుంచి మేము ఇక్కడ నుండి చూస్తున్నాం. సారు శ్రీనివాస్ సార్ గారు చాలా మంచివారు. ఇప్పుడు ఎట్లా బీజేపీ వస్తుంది అనుకుంటున్నాం, బీజేపీనే గెలిపియాలనుకుంటున్నాం. ఆయన ఏదన్నా రోడ్లు కానీ రోడ్ నిర్మాణం కానీ చాలా బాగా చేస్తాడు సారు, అందుకనే బీజేపీకి వేయాలనుకుంటున్నాం. అంటే మిగతా జనాలు అందరూ అట్లే ఉన్నారా మీ డివిజన్? ఉన్నారు. 100% బీజేపీ వస్తుంది అనుకుంటున్నాం. అంటే ఎందుకంటే ఏం చెప్తున్నారు, అభివృద్ధి లేకుంటే మీ అన్నగారు ఆయన మీద ఉన్నటువంటి అభిమానం ఎట్లా? సార్ మీద అభిమానం, మళ్ళీ అభివృద్ధి చాలా బాగుంటుంది. సార్ చాలా సంవత్సరాల నుంచి మాకు తెలుసు, అందుకనే సార్ కూడా చాలా మంచివాడు, అందుకనే అభివృద్ధి కూడా చాలా బాగా చేస్తాడని అందుకనే మేము బీజేపీ రావాలని చెప్పి కోరుకుంటున్నాం. వస్తున్నాయి బీజేపీ గెలిచే ఛాన్స్ ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ఏం చెప్తారు? ఎందుకంటే అన్ని విధాలా ఇంతకుముందు బీజేపీ అన్ని విధాలా అన్ని చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి రేషన్ కానీ తర్వాత ఇంకేదో గ్యాస్ కానీ ఇవన్నీ చేస్తుండు మోడీని చూసి, ఇక్కడ బండి సంజయ్ గారిని చూసి బాగా బండి సంజయ్ అన్ని నిధులు తీసుకొస్తుండు, స్మార్ట్ సిటీకి కానీ ఇవన్నీ చేస్తుండే కాబట్టి మాకు బీజేపీ వస్తే బాగుంటుందని చాలా మంది అనుకుంటారు ప్రజలు. అంటే ఇప్పుడు 19 డివిజన్ అనే కాదు, మిగతా అన్ని డివిజన్లలో కూడా చూసుకుంటే ఎట్లుంది పొజిషన్? అన్ని డివిజన్లో కూడా బీజేపీ ఫండ్స్ ఉన్నాయి. దాదాపు 35 సీట్లు 40 సీట్ల దాకా గెలిచే అవకాశం ఉందని సర్వేలు చెప్తుంది అని. మీరు చెప్పండి సార్, మీ పేరు? శ్యామసుందర్ రెడ్డి. ఏ డివిజన్?
మరి 19 డివిజన్. ఎట్లుంది ఇక్కడ 19 డివిజన్? 19 డివిజన్ అంటే ఇప్పుడు బీజేపీ తరపు నుంచి శ్రీనివాసరెడ్డి నిలబడ్డాడు కదా, క్యాండిడేట్ మంచోడు, మంచి పనులు చేసి తలుపుకుంటాం. మేము కూడా సపోర్ట్ చేస్తాం ఆయనకు పనులు చేయడానికి, పబ్లిక్ టచ్లో ఉంటాము అని చెప్తుంటున్నాం. మా బీజేపీ తరపు నుంచి టికెట్ వచ్చినందుకు మేము పనులు చేసి చూపిస్తామని మా ప్రయత్నం. అట్లే మొత్తం అందరు పబ్లిక్ కూడా అట్లా అనుకుంటున్నారా? కొంచెం మా టచ్లో ఉన్న బంధం బీజేపీ వాళ్ళే ఉన్నారు. బీజేపీ పని చేస్తుందని మా కోరిక. ఇప్పుడు పక్క ఇక్కడ 19 డివిజన్లు అయితే వస్తుంది. ఓవరాల్ గా ఎట్లుంది సార్ కరీంనగర్ మొత్తం అన్ని డివిజన్? బీజేపీ ఫోకస్ ఉంటుంది, ఫోకస్ దాని మీద ఉంది. పబ్లిక్ కూడా బీజేపీ కావాలని కోరుకుంటారు. అంటే ఎందుకు బండి సంజయ్ గారి ఎఫెక్టా లేకుంటే మోడీ గారి ఎఫెక్టా? బీజేపీ అంటేనే పబ్లిక్ ఏందు మొత్తం బీజేపీ కావాలంటారు. అందుకొరకే మేము కానీ కార్యకర్తలు చేసుకుంటున్నాం, పనులు కూడా చేపిస్తానికి టచ్లు ఉంటాం, చేపిస్తాం అని మేము కోరుకుంటాం.